మహబూబ్నగర్ జిల్లా కేంద్రంలో జిల్లా కోర్టు ఎదురుగన డిస్టిక్ క్లబ్లో నూతనంగా నిర్మిస్తున్నటువంటి జిల్లా క్లబ్ దాదాపు 12 కోట్ల రూపాయలతో నిర్మిస్తున్నటువంటి ఈ యొక్క జిల్లా క్లబ్కు ఎలాంటి అనుమతులు లేవండి. మున్సిపల్ కానీ ఇతర శాఖలకు సంబంధించిన అనుమతులు లేకుండా దాదాపు 12 కోట్ల రూపాయలు డబ్బులు వసూలు చేసి ఇష్టానుసారంగా అక్కడ బహుళ అంతస్తుల నిర్మాణం జరుగుతుందండి. దానిపైన మేము కంప్లైంట్ చేయడం జరిగింది. గతంలో జిల్లా కలెక్టర్ మహబూబ్నగర్ గారికి ఫిర్యాదు చేసినాం, ఖుష్బూ గుప్తా గారికి కంప్లైంట్ చేసిన కాపీ అండి. తర్వాత అడిషనల్ కలెక్టర్ లోకల్ బాడీస్కి కంప్లైంట్ చేయడం జరిగింది. ఇక్కడ ఉన్నటువంటి మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ గారికి కూడా కంప్లైంట్ చేయడం జరిగింది. మేమేమంటున్నామంటే 12 కోట్ల రూపాయలు పెట్టి ఒక బహుళ అంతస్తుల భవనము అత్యంత సున్నితమైనటువంటి జిల్లా కోర్టు భవనం ఎదురుగా అర్బన్ తహసీల్దార్ ఎదురుగా పక్కనే జిల్లా ఎస్పీ కార్యాలయం ఉంటుంది. ఇది సెన్సిటివ్ జోన్ అండి. సెన్సిటివ్ జోన్లో ముందుగా ఉన్నటువంటి న్యాయమూర్తుల యొక్క నివాస ప్రాంగణం ఉంటుంది. ఈ యొక్క సెన్సిటివ్ ఏరియాలో వితౌట్ ప్రాపర్ పర్మిషన్ డిస్ట్రిక్ట్ క్లబ్ అన్నటువంటిది ఒక నూతనంగా నిర్మిస్తున్నారు. అది నిబంధనలు తుంగలోకి దొక్కి చేస్తే మున్సిపల్ శాఖ మహబూబ్నగర్ అధికారులు ఎవరు పట్టించుకోరు, రెవెన్యూలు ఎవరు పట్టించుకోరు, ఫైర్ డిపార్ట్మెంట్ పట్టించుకోదు. రోడ్డు పక్కనే గోడ కానుకొని అంత నిర్మాణం చేస్తుంటే ఈ అధికారులు ఎందుకు చర్యలు తీసుకోరు? మేము ఫిర్యాదు చేసినప్పటికీ చర్యలు తీసుకోని నేపథ్యంలో రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానాన్ని ఆశ్రయించడం జరిగింది. హైకోర్టుని ఆశ్రయిస్తే హైకోర్టు వారు మొట్టికాయలు పెడితే హైకోర్టులో వాదనలు వినిపిస్తే వాళ్ళు చెప్పారు, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ సంబంధించిన వాళ్ళు మున్సిపల్ స్టాండింగ్ కౌన్సిల్ తెలంగాణ గవర్నమెంట్ క్లియర్గా చెప్పడం జరిగింది. ఆ డిస్ట్రిక్ట్ క్లబ్కు మాకు ఎలాంటి పర్మిషన్స్ లేవు, పర్మిషన్స్ ఇవ్వలేదు. దానికి సంబంధించిన కనీసం మహబూబ్నగర్ క్లబ్కు సంబంధించిన ఒక్క కాగితం లేదండి. నేను ఈ విధంగా సూటిగా ప్రశ్నించదలుచుకున్నా, మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ గారు ఏం పని చేస్తున్నారు? చిన్న కొట్టులు పెట్టుకొని, పూల దుకాణం పెట్టుకొని, పాన్ షాప్ పెట్టుకొని, పండ్లు అమ్మేటోనేమో తీసుకొని పోయి నువ్వు జేసీబీలు తీసుకొని పోయి కూలగొడతావు. 12 కోట్ల రూపాయలు దౌర్జన్యంగా ఎలాంటి అనుమతి లేకుండా దాంట్లో 12 కోట్లలో కూడా స్కామే అండి. ఇష్టానుసారంగా డబ్బులు వసూలు చేసారు. దాని లెక్కలు లేవు, పత్రం లేదు. దానిపైన కూడా మేము పోరాడుతున్నాం. ఇష్టానుసారంగా చందాలు వసూలు చేసుకొని అక్కడ అసాంఘిక కార్యక్రమాలు చేయడానికి కూడా ఈ రేపటి నుంచి ఫస్ట్ నుంచి అక్కడ అసాంఘిక కార్యక్రమాలకు కూడా స్టార్ట్ చేస్తామని కూడా ప్రచారం జరుగుతుంది. దాని మీద మేము పోరాడుతున్నాం. మేము ఒకటి అంటున్నాము, ఇది మహబూబ్నగర్ మున్సిపల్ కమిషనర్ గారు ఇచ్చినటువంటి కాపీ అండి, ఎండార్స్మెంట్ చేసిండు. దీనిలో క్లియర్గా చెప్పడం జరిగింది, ఇట్ ఈస్ సబ్మిటెడ్ దట్ యాజ్ పర్ ద ఆఫీస్ రికార్డ్ దేర్ ఆర్ నో ఎనీ డాక్యుమెంట్ పర్మిటింగ్ టు డిస్ట్రిక్ట్ క్లబ్ ఆపోజిట్ సో అండ్ సో ఆల్సో దిస్ హ్యావ్ ఈస్ నాట్ ఇష్యూడ్ బిల్డింగ్ పర్మిషన్ టు ది న్యూలీ కన్స్ట్రక్టింగ్. ఇంత క్లియర్ ఇచ్చిర్రండి. ఇప్పుడు మామూలు వాళ్ళ మీద మీరు ఉక్కుపాదం మోపే మున్సిపల్ శాఖ అధికారులు ఇంత దౌర్జన్యంగా ఒక సెన్సిటివ్ ప్రాంతంలో, సున్నితమైన ప్రాంతంలో కోర్టు ముందల పక్కనే ఎస్పీ కార్యాలయము నువ్వు 4 అంతస్తుల భవనం కట్టి చేస్తుంటే రేపు పొద్దుగాల ఏమన్నా జరిగితే హూ ఇస్ ద రెస్పాన్సిబుల్ పర్సన్? అక్కడ జరిగే పక్కనే ఎస్పీ కార్యాలయం ఉంటుంది, ఆర్మ్ స్టోర్ ఉంటుంది. దానిపైన మేము పోరాడుతున్నాం. ఈ సందర్భంగా ఒకటే చెప్తున్నాం, హైకోర్టు మొట్టికాయలు వేసి జిల్లా క్లబ్ అధ్యక్షులకి కార్యదర్శులకి ఇద్దరికి నోటీస్ ఇవ్వడం జరిగింది. మాకు హైకోర్టు రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం హైకోర్టుపై పూర్తి నమ్మకం ఉంది. న్యాయస్థానంలో మాకు న్యాయం జరుగుతుందని మేము ఆశాభావం వ్యక్తం చేస్తున్నాం. జిల్లా క్లబ్లో నూతనంగా నిర్మిస్తున్నటువంటి క్లబ్ యొక్క నూతన భవనాన్ని కూల్చే వరకు నేను సైతం పోరాడుతుందని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను.